'ఆది' గారి 'శబ్దం' మూవీ రివ్యూ భయ్యా. ఈ మూవీ గురించి అలాగే హీరో గురించి ఏమి చెప్పను గానీ, నాకొకటి అనిపించింది. క్రెడిట్ మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కే అని అనిపించింది భయ్యా. అసలు ఒక్కో సీన్‌ల కాడ గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్యా. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. షోరింగ్ అయిపోతాం మనం. అసలు భయపడిపోతాం. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. ఒక్కోసారి గోస్ట్ వచ్చే సీన్స్‌లో ఆ మ్యూజిక్ కనుక లేకపోతే ఆ సీన్ ఎందుకు పనికిరాదు. కానీ తమన్ మాత్రం ఇచ్చి పడేసాడని చెప్పొచ్చు భయ్యా. అలాగే 'ఆది' గారు. 'ఆది' గారు మనం ఏదేదో సినిమాలు చూస్తూ ఉన్నాం కానీ, ఈ మూవీలో పర్ఫెక్ట్ రోల్ అయితే పడింది. స్టోరీ విషయానికొస్తే భయ్యా ఏ క్లాస్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ సౌండ్‌తో సినిమా తీయొచ్చు అని ఎవరు ఊహించుకోలేరు భయ్యా. కానీ వీళ్ళు సౌండ్‌తోనే సినిమా తీసి చూపించారు. అలా అయితే ఉంది భయ్యా. సినిమా మాత్రం ఒక రేంజ్‌లో అయితే ఉంది. కానీ భయ్యా నాకు 'ఆది' గారి క్యారెక్టర్ బాగానే నచ్చింది. కానీ ఒక పర్సన్ క్యారెక్టర్ అయితే ఉంది భయ్యా. ఆ క్యారెక్టర్ అసలు ఈ మూవీలో ఎందుకొచ్చిందిరా అని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్యా ఇంకో విషయం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్‌లో పడ్డాయని చెప్పొచ్చు. సౌండ్ ఉన్న అంటే మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్‌ని ఎంచుకోండి. వేరే లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. మూవీ థియేటర్ నుండి బయటకొస్తున్నప్పుడు ఏం సినిమా చూసావురా అని పక్కాగా అనిపిస్తుంది. అదే కాకుండా భయ్యా ఈ మూవీ తీసిన ప్లేసెస్ అన్నమాట. చర్చ్ అలాగే లైబ్రరీస్ ఇలాంటి ప్లేసెస్‌ని అయితే ఎంచుకున్నారు. అలాంటి ప్లేసెస్ ఎంచుకోవడం కారణంగా కొద్దిగా బూస్ట్ అయ్యింది. ఇదే నాకు హైలైట్ అనిపించింది. ఇలాంటి ప్లేసెస్‌తో సౌండ్‌తో సినిమా తీయడం, 'ఆది' గారి క్యారెక్టర్ అదే కాకుండా 'ఆది' గారిని ఒక రేంజ్‌లో అయితే చూపించారు. అతనికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అయితే చూపించారు. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కూడా బానే ఉంది. అయితే భయ్యా కొద్దిగా లాగ్ అనిపించింది భయ్యా. ఒక 3, 4 టైమ్స్ అనమాట. 4 నిమిషాలు, 5 నిమిషాలు ఏందిరా ఈ సీన్ ఎందుకు ఇక్కడ ఎందుకొచ్చిందిరా అని నాకైతే అనిపించింది. అదే కాకుండా భయ్యా ఎడిట్ వర్క్ అలాగే వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ మూవీ టీమ్ వైశాలి మూవీ తీశారు భయ్యా. వైశాలి దాదాపు 25, 26 ఇయర్స్ అవుతుంది. అప్పుడు ఆ మూవీని ఎలా తీశారో దానికన్నా బెటర్‌గా అయితే తీశారు ఈ మూవీ డైరెక్టర్. కొత్తగా అయితే ప్రెజెంట్ చేశారు భయ్యా. సౌండ్‌తో రాళ్ళని అది ఇది కరిగిస్తారని చెప్పొచ్చు. కానీ ఈసారి సౌండ్‌తోనే సినిమా తీసి చూపించారు. సినిమా మాత్రం ఒక రేంజ్‌లో పడింది భయ్యా. నాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగింది. సౌండ్ ఉన్న థియేటర్‌లో ఎంచుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా.